దుబాయ్ వేదికగా జరిగే ఆసియా కప్ టోర్నీలో పాల్గొనే 8 జట్లు ప్రాక్టీస్లో భాగంగా ముందుగానే టీ20 సిరీస్లు ఆడనున్నాయి. అయితే టీమిండియా మాత్రం జట్టు ఎంపికపైనే నానా తంటాలు పడుతుంది. ముఖ్యంగా ఏ ఆటగాడిని స్క్వాడ్లో తీసుకోవాలనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఒక 4 ఆటగాళ్లు జట్టులో ఇప్పటికే వారి స్థానం ఫిక్స్ అయిందని సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు తిలక్ ఫామ్ జట్టుకు భారంగా మారుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీ20లో అద్భుతంగా ఆడే తిలక్ వర్మ ఇప్పుడు ఫామ్లో లేనట్లు కనపడుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడుతున్న తిలక్ వర్మ తన మొదటి వన్డేలో నిరాశపరిచాడు. ఇంగ్లాండ్లో జరుగుతున్న వన్డే కప్లో అతను 3 మ్యాచ్లలో 2 సార్లు డకౌట్గా వెనుతిరిగాడు. ఆసియా కప్ ముందు ఇలా ఫెయిల్ అవడంతో అతని ప్రదర్శనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నెంబర్ 2 బ్యాట్స్మెన్గా ఉన్న తిలక్ దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్కు నాయకత్వం వహిస్తాడు. సెప్టెంబర్ 4 నుండి ప్రారంభమయ్యే మొదటి సెమీఫైనల్లో సౌత్ జోన్ ఆడుతుంది. అయితే ఈ క్రమంలో తిలక్ ఆసియా కప్ ఆడతాడా లేదా అనేది కూడా అనుమానంగా మారనుంది. ఒకవేళ తిలక్ ఆసియా కప్లో ఆడకపోతే భారత జట్టులో నమ్మదగిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మరొకరు కనబడటం లేదు అని విశ్లేషకులు అంటున్నారు.